వెల్కమ్ టు ఐ న్యూస్. తెలంగాణ రాష్ట్ర పరిపాలనా నిలయం సచివాలయంలో ఇప్పుడు ఒక వింత వాతావరణం కనిపిస్తోంది. సాధారణంగా ప్రజల సమస్యలు తీర్చాల్సిన చోట ఇప్పుడు బార్కేడ్స్ దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా 2వ అంతస్తులోని ఆర్థిక శాఖ కార్యాలయం వద్ద పోలీసులు ఎర్ర రిబ్బన్స్ తో అప్రకటిత నిషేధాన్ని అమలు చేస్తున్నారు. మంత్రిని గాని అధికారులను గాను కలవడానికి వీల్లేకుండా సాగుతున్న ఈ పోలీస్ పహారా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అసలు ఈ ఆంక్షలు ఎందుకు, కాంట్రాక్టర్స్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తున్నారు, ఆ పూర్తి వివరాలు ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. తెలంగాణ సచివాలయంలోని 2వ అంతస్తు ఇప్పుడు ఒక అడ్డంకుల అడవిని తలపిస్తోంది. ఆర్థిక మంత్రి ఛాంబర్ అలాగే ఆ శాఖ ముఖ్య కార్యదర్శి కార్యాలయాల వైపు వెళ్లే దారులన్నీ ఎర్రటి రిబ్బన్స్ తో కూడిన బ్యారికేడ్స్ తో మూసివేశారు. ఏదైనా నిరసనలు, ధర్నాలు జరిగే చోట కనిపించే ఇటువంటి దృశ్యాలు ఏకంగా అధికార యంత్రాంగం నడిచే సచివాలయం లోపలే కనిపించడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. ఇక్కడ పహారాగా ఉన్న పోలీసులు సందర్శకులను లోపలకు వెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్నారు. కనీసం అడుగు ముందుకు వేయనివ్వకుండా మీరెవరు, ఎందుకు వచ్చారు, ఎవరిని కలవాలి అంటూ ప్రశ్నలతో హడలెత్తిస్తున్నారు. ఈ కఠిన ఆంక్షల వెనుక ప్రధాన కారణం బకాయిల గోల అని తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ అభివృద్ధి పనులు చేపట్టిన కాంట్రాక్టర్స్ కి ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లులు భారీగా పేరుకుపోయాయి. ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లాలో బ్రిడ్జ్ పనులు చేసిన వారు, పశుసంవర్ధక శాఖలో చేప పిల్లల పంపిణీ చేపట్టిన వారు దాదాపు ఏడాదిన్నరగా బిల్స్ కోసం ఎదురు చూస్తున్నారు. కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో విసిగిపోయిన కాంట్రాక్టర్స్ రోజు గుంపులుగా 2వ అంతస్తుకు చేరుకుంటున్నారు. వీరి తాకిడి తట్టుకోలేక అధికారులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఈ అప్రకటిత నిషేధం అమల్లోకి తీసుకొచ్చారు. కేవలం కాంట్రాక్టర్సే కాదు, రిటైర్మెంట్ ప్రయోజనాల కోసం వచ్చే పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, పింఛన్ సమస్యలపై వచ్చే వృద్ధులు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని వచ్చే నిరుపేదలు కూడా ఈ పోలీస్ పహారా ధాటికి వెనుదిరిగిపోతున్నారు. అంతెందుకు, సాక్షాత్తు సీఎం కార్యాలయ సిబ్బందికి, మంత్రుల పిఆర్ఓలకి, వార్తలు సేకరించే జర్నలిస్ట్ కి కూడా ఈ ఎర్ర రిబ్బన్లు దాటి వెళ్లేందుకు అనుమతి లభించడం లేదు. కొన్నిసార్లు ఇంటెలిజెన్స్ విభాగం అధికారులను రంగంలోకి దించి సందర్శకులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. 2వ అంతస్తులో కనీసం తాగడానికి మంచినీరు లేకపోయినా, వాష్రూమ్స్ కి వెళ్లాల్సి వచ్చినా పోలీసులు కనికరించడం లేదని బాధితులు వాపోతున్నారు. ఈ ఆంక్షల ప్రభావం పక్కనే ఉన్న ఇతర మంత్రుల కార్యాలయాలపై కూడా పడుతోంది. పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, కార్మిక శాఖ మంత్రి వివేక్ ఛాంబర్స్ కు వెళ్లాలంటే సాధారణంగా 2వ అంతస్తు లిఫ్ట్ దిగి ఆర్థిక శాఖ మీదుగా వెళ్లాలి. కానీ అక్కడ బార్గేడ్స్ ఉండటంతో సందర్శకులు మళ్లీ కిందకు వెళ్లి వేరే లిఫ్ట్ ద్వారా చుట్టూ తిరిగి రావాల్సి వస్తోంది. ముఖ్యమంత్రి ఛాంబర్ వద్ద కూడా లేని ఈ పహారా ఇక్కడ ఎందుకు అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సమయానికి బిల్స్ చెల్లించి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తే తాము సచివాలయానికి రావాల్సిన అవసరమే ఉండదని బాధితులు నిరసన తెలుపుతున్నారు. మరి ఎర్ర రిబ్బన్ల బార్కేడ్స్ ను తొలగించి ఆర్థిక శాఖ మంత్రి ప్రజలకు అందుబాటులోకి వస్తారో లేదో వేచి చూడాలి.